మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. బర్రెని అమ్మి దునపోతు తెచ్చుకున్నాడు వెనకడికి ఒక ఆయన అని పెద్దలు చెప్తారు ముచ్చట. గా ముచ్చటని ఇలా తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి వెళ్ళిపోయిన ఆయన కొడుకు చెప్తున్నాడు ముచ్చట. గదే పాలిచ్చే బర్రెని వదిలి దున్నపోతు తెచ్చుకున్నట్లు ఉందంట. మరి ఓళ్ళు తెచ్చుకోవచ్చు, మరి బర్రెని అమ్మింది ఓళ్ళు కావచ్చు, దున్నపోతు తెచ్చుకుంది ఓళ్ళు కావచ్చు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలంట పాలిచ్చే బర్రెలను అమ్ముకొని వదిలించుకొని దున్నపోతులను తెచ్చుకున్నాడు. దున్నపోతులు తెచ్చుకొని ఏం పని చేసుకుంటారు? మరి ఇంకో గంట తెచ్చుకున్నాను. ఆయననే ముచ్చట, నేననే ముచ్చట కాదు. ఆంధ్రజ్యోతి పేపర్లు ఇచ్చిండు. నా మాట అబద్ధాలు అయితే కాదు, జర చూడు ఒకసారి. దున్నపోతు తెచ్చుకున్నట్లుంది. 3 ఫీట్ల రేవంత్ రెడ్డి 30 ఫీట్ల డైలాగులు కొడుతున్నాడు. విన్నారా? 3 ఫీట్లు ఉన్నట్టు రేవంత్ రెడ్డి 30 ఫీట్ల డైలాగులు కొడుతున్నట్ట. మరి ఈయన ఆయనకైనా మరి ఎన్ని ఫీట్లు పెద్దగా ఉండవు. ఇవన్నీ ఒక జాతి పక్షులేనా? మోసపోయామని ప్రజలు గ్రహిస్తున్నారు. ఒప్పుకోడులా ఏదైనా కానీ అదే సామెత చెప్తారు. ఇంకా చెప్తేనేమో బాగుండదు, కానీ కాల్చినా కానీ గుణం మారాలంట. ఏం కాలుస్తారు? ఇంకో ఫలాంది కాల్చినా కూడా గుణం కొంతమంది మారరు. అలా ఏక నెంబర్కి కేటీఆర్. ప్రజలు వీళ్ళని ఎందుకు వద్దనుకున్నారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వెళ్తీమి. మరి ముఖ్యమంత్రి వెళ్ళినాక మమ్మల్ని ఎందుకు వద్దనుకున్నారు అనుకునేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే అర్థమవుతుంది. వీళ్ళంట పాలిస్తూరంట, జనాలకు పాలిస్తుంటే ఈ పాలిచ్చే బర్రెని వదులుకొని తన్నించుకుంటేందుకు దునపోతుని తెచ్చుకోరని మాట్లాడుతుండు. మరి ఈయన ఏ పాటి పాలియచ్చు? ఈయన ఏ పాటి పాలించవచ్చు, ఏ పాటి పాలియచ్చు? మరి ఈయన పాలిస్తే మరి ఎందుకు వద్దంటారు? అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా తెలివితక్కువలు కావచ్చునా? ఈయన ముచ్చట గట్టినే ఉంది కదా ముచ్చట. ఈయన చెప్పేది ఎట్టుంటుంది? గట్టినే ఉంటుంది. ఇంకా చెప్తా పాలిచ్చే బర్రె ముచ్చట, దున్నపోతు ముచ్చట అని చెప్తా. కానీ ప్రజాబలంతో పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు తిరుగులేని విజయం ఇచ్చిరంట. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో పార్టీకి పూర్వవైభవం. ఇంకా దేవుళ్ళని బదనం చేయాలి పక్క మీరు. ఇంకా పార్టీ ఫిరాయింపులు సిగ్గులేని రాజకీయం. ఇక పార్టీ ఫిరాయింపులు సిగ్గులేని రాజకీయం అంటే మీ అంత సిగ్గుదప్పిన వాళ్ళు ఉన్నారా తెలంగాణ రాష్ట్రంలో? ప్రజలారా, ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏదో ఒత్తాస పలుకుతున్నట్టు కాదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా మేనమామలు అయితే ఏం కాదు, నాకు వాళ్ళు ఏమో జీతం ఇస్తే ఏం కాదు. నాకు నా ఛానల్లో ఇస్తారు ముచ్చటకు, అంతేగాని పార్టీ వాళ్ళు మాత్రం నాకేమి ఇయ్యరు. ఏమంటాడు? ఫిరాయింపులు సిగ్గులేని రాజకీయం. ఈ ఫిరాయింపుల ముచ్చటని, ఈ సంస్కృతిని తీసుకొచ్చిన సన్నాసి ఓలు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో. ఒక పార్టీలో గెలిచినాక ఆ పార్టీలోకి వెళ్ళి కొన్నడు ఓడు కావచ్చు, వీళ్ళు కాదు. గతంలో తెలుగుదేశం పార్టీలో గెలిచిన వాళ్ళు మొత్తం కొనుక్కుంది వీళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు మొత్తం కొనుక్కుంది వీళ్ళు కాదు. ఈ సిగ్గుదప్పిన వీళ్ళు కాకుంటే మరి వేరేవాడు ఎట్టయితారు చెప్పురి. ఇవాళ పత్తిత్తు ముచ్చట చెప్తాడు. సిగ్గులేని రాజకీయాలంట పార్టీ ఫిరాయింపులు చేసిన వాళ్ళవి. మరి మీరెంత సిగ్గుదప్పిన వాళ్ళు కావచ్చు. మరి ఆయన ఏమెక్కడికి కొన్నారు? మరి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మొత్తం 4 రూపాయలు చేద్దాం అనుకుంటుంది. అలా గెలిచిన వాళ్ళని మొత్తం కొట్టిరి. కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళని కొట్టిరి. కొనలేదా? లేకపోతే మీ అభివృద్ధి చూసి వచ్చిరాలు? ఏ ఒక్కడన్నా నీ అభివృద్ధి చూసి వచ్చిండా? వచ్చినోనికల్లా 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు అప్పచెప్తిరి, కాంట్రాక్ట్లు అప్పచెప్తిరి, మంచి మంచి పనులు అప్పచెప్తిరి. వాళ్ళకేమో పైసలు అయిపోయా, మీకేమో మా దొడ్లే తోలింది పసరం అన్నట్టు గొర్రెల కంటే బర్రెల కంటే హీనంగా కొన్నారు. కొనుక్కొని ఇవాళ మళ్ళీ కథలు పడుతుండ్రు చూడు కేటీఆర్. ఈయన చెప్తాడు సిగ్గులేని రాజకీయాలు, పార్టీలు మారి పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడే కనీస అర్హత కూడా కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ లేకపోతే హరీష్ రావు అయితేంది, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులకు ఎవరికి కూడా అర్హత లేదులా, పక్క లేదు. స్పీకర్ సీఎం ఏం చెప్పినా ఆడుతున్నాడు. ఇంకా ఫిరాయింపులు కనబడినట్టు నటిస్తున్నారు. భువనగిరిలో సర్పంచ్ సన్మాన సభలో కేటీఆర్ మాట్లాడుతున్నాడు. పథకాల పేర్లు మార్పులు, బీజేపీ కాంగ్రెస్ దొందే. నువ్వేం బీజేపీ కాంగ్రెస్ ఒకటే నువ్వంటావు, మళ్ళీ పోతే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే నాలంటారు, మళ్ళీ బీజేపీ వాళ్ళు ఏమంటారంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని. అన్ని కథల పడని నేర్చారు బాగా. మీరు కథల పడని నేర్చారు. పాలిచ్చే బర్రె ముచ్చట చెప్తాం. మరి మీరు పాలిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎందుకు వద్దన్నారు? ఆత్మవిమర్శ చేసుకోవాలి. నిజంగా కూడా మమ్మల్ని ఎందుకు వద్దని కాంగ్రెస్ వాళ్ళకు పట్టం ఎందుకు గట్టిరు అనేది ఆలోచించాలి. ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా రకాలుగా సీట్లు సంపాదించారు. మీకంటే మీరు ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకుంటారు కదా, మీకంటే బీజేపీ పార్టీ వాళ్ళు ముందుకు పోతూనే ఉన్నారు. మీరు వెనకకి అయితేనే ఉన్నారు. బీజేపీ రోజు కింద ముందరికి పోతూనే ఉంది. 688 ఏమైందంట. ఏడ కూడా లేకుండా బీజేపీ పార్టీ పోయినసారి, ఈసారి 688 690 దాకా వాళ్ళు నొక్కుంటూ వస్తూనే ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు వెనక పడుతున్నారు, వాళ్ళు ముందర పడుతున్నారు. గట్ట ఎందుకు ముందర పడుతున్నారు, మేము ఎందుకు వెనక పడుతున్నాం అనేది ఆత్మవిమర్శ చేసుకునేది కాక ఎంతసేపటికి
ఈ ముసలి సామెతలు చెప్పుకుంటే మరి ఎన్ని రోజులు నడిపిస్తారో ఈ పార్టీ నాకైతే అర్థమవుతుంది. అయ్యా గీదే సామెతలు చెప్పేది, గీదే సామెతలు చెప్పేది. మీరు పాలించే బర్రెలు అయితే ఎందుకు ఇచ్చి పెడతారు? ఇప్పుడు ఎవరమైనా కానీ ఒక కాడ ఇంత ఉపాధి దొరుకుతుంది అన్నప్పుడు ఉపాధిని కాళ్ళదన్నీ ఇంకో కాడికి పని లేని కాడికి పోతారు ఎవరన్నా. మరి ఈ లాయమని వాళ్ళు అయితే మరి కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు పట్టం కడతారు? మీరు చేయలేని పనులు కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుంది, ఎంతో కొంత చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎంతో కొంత ఆదరిస్తుంది. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత చాలా ఉన్నది ప్రజలలో. కానీ గుడ్డోళ్ళకంటే మెల్లకన్నోడు నయమనే ఉపాయంతో జర్రంత ఆలకు పట్టం కట్టి ఉపాయం చేస్తూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్తిరి. ఇచ్చిరా దరిద్రులారా మీరేమన్నా? ఇచ్చిరా? ఎవరికన్నా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఏలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమన్నా ఇచ్చిరా? దళితులకు 3 ఎకరాల భూమి అయితే ఇచ్చిరా? ఇవన్నీ చెప్పుకుంటే పోతే పాత ముచ్చట్లే ఇవన్నీ. ఆ 3 ఎకరాల భూమి అయితేంది, దళిత ఇది ముఖ్యమంత్రి అయితేంది, లేకపోతే ఇంటికో ఉద్యోగం అయితేంది, నీళ్ళు అయితేంది, నిధులు అయితేంది, నియామకాలు అయితేంది, అన్నింటి తుంగలో దక్కిరు. మీ ఇంటోళ్ళకే కొలువులు చేసుకొని అందరు కొలువులే ఇచ్చిరా. ముసలామకు ఆ చిన్న పొరగానికి ఏనట్టు మిగతా వాళ్ళందరూ కొలువులే చేసిరి. అవునా కాదా? మీ పాలన గట్ట చూడలేక జనాలు కాంగ్రెస్ వాళ్ళకు పట్టం కట్టిరు. వాళ్ళకు కూడా ఎందుకు మీరు చేసిన అక్రమాలు అవినీతిని బయట పెడతామని గప్పాలకు వచ్చిరు కాంగ్రెస్ వాళ్ళ మీద ప్రేమతో కూడా కాదు, మీ అయ్య కోపంతోటో లేకపోతే వాళ్ళు ఇంకేదైనా చేస్తారేమో, మీకంటే బెటర్గా చేస్తారేమో అని వాళ్ళకు పట్టం కట్టిరు. అంతేగాని అలా మీ తప్పేం లేదు, వాళ్ళ గొప్పతనం ఏమి లేదు. అలా తెలంగాణ ప్రజలు ఇంకొకసారి కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. తెలంగాణ ఇచ్చినామని చెప్పుకుంటుంది కాంగ్రెస్ పార్టీ కదా, ఇచ్చినందుకన్నా ఒకసారి ఓటేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం చేతికి ఇచ్చింది. మీరు మొత్తం సర్వనాశనం చేసి దరిద్రులు కాబట్టి మీ అధికారం గుంజుకొని వాళ్ళ చేతిలో పెట్టింది. అంతేగాని ఇప్పటికీ చెప్తాడు అక్కడక్కడ మీటింగ్లలో మేము బర్రెలేక పాలిచ్చినాం, బర్రెని దూరం చేసుకొని దునపోతు తీసుకుని ఈయనంట పాలిచ్చే బర్రె అంట, కాంగ్రెస్ ఆయన అంట ఇది తన్నే దునపోతంట. జనాలు తిరిగి మళ్ళీ ఎవరిని దన్నాలే ఎవరిని దన్నొద్దు అనేది అందరికీ ఎరికే. దాదాపుగా ఊర్లలో సర్పంచ్ అభ్యర్థుల కాడ కూడా జనాల చేతులకు రాజకీయం వచ్చేసింది. పక్క రాజకీయ నాయకులే రాజకీయం చేసేది ఇదివరకు, ఇప్పుడు జనాలే రాజకీయం చేస్తున్నారు. పక్క జనాలు కూడా అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ఇంక 2-3 ఏళ్ళు అది ఛాన్స్ ఉంది కదా, వీళ్ళు కూడా కరెక్ట్ పాలన చేస్తలేరని వాళ్ళకి దృష్టిలోకి వస్తే వీళ్ళని కూడా మీకు చేసిన పనే చేస్తారు, మీకు గట్టిన గత ఎగ్గిలు కూడా పడుతుంది. ఆల్టర్నేట్గా ఇంకో పార్టీ చూసుకుంటారు. అంతేగాని జనాలకు ఏదో తింక నేర్పినట్టు మేము బర్రలం పాలిస్తాం ఆవులం వాళ్ళు దున్నపోతులు తంతరు ఇంకా పలాని పని చేస్తారని లేని మొడలక్క రోగు తప్పే మాటలు మాట్లాడి ఉన్నిజ్జ తీసుకోక కేటీఆర్ సార్ మమ్మ కానీ.